మొన్న వైసీపీ మహిళలు ఒక ర్యాలీ చేశారు. మహిళల్ని అవమానిస్తున్నారని అంటా ఉన్నారు. కానీ మనం చూస్తుంటే ఒక్కసారి హిస్టరీలోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దిశ లేనటువంటి చట్టం, దిశా చట్టం అని వారు చిత్రీకరించి ఒక లేనటువంటి చట్టంని ఉన్నటువంటి చట్టంగా వారు మహిళలకి చిత్రీకరించి మహిళలందరినీ మోసం చేశారు. అయితే ఈ లేనటువంటి చట్టం ఏదైతే దిశా చట్టం ఉందో అది లేనటువంటి చట్టమే కాకుండా ఆ లేనటువంటి చట్టానికి ఒక పోలీస్ స్టేషన్ అని, దిశ పోలీస్ స్టేషన్ అని కూడా ఓపెన్ చేశారు. అలాగే లేనటువంటి చట్టంకి దిశ యాప్ అని కూడా ఒక యాప్ అనేది పెట్టారు. అయితే చట్టం ఎప్పుడైతే లేదో పోలీసోడు ఏ విధంగా ఆయన పని చేయగలడు అనేది ముఖ్యంగా నేను అడుగుతూ ఉన్నాను. అయితే లేనటువంటి చట్టానికి పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. అయితే ఎవరైనా మహిళలకి ఏమైనా అవుతే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసోడికి కూడా యాక్చువల్గా తెలుసు మనం ఏం చేయలేమని, కానీ ఆయన తప్పనిసరిగా ఆ కంప్లైంట్ ఏదో రాసుకొని బుర్ర ఊపేసి ఆ మహిళని పంపించేయాలి అక్కడి నుంచి, అంతే. కాకపోతే మనకి లేనటువంటి చట్టం నీ ఉన్నటువంటి చట్టంగా చూపెట్టి పని చేయలేని విధానంగా ఒక పోలీసు వ్యవస్థని వాళ్ళు చేశారు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ క్రైమ్ రేట్ అనేది ఏ యాక్షన్ తీసుకోలేరు కాబట్టి క్రైమ్ రేట్ అనేది మన రాష్ట్రంలో మహిళల మీద విపరీతంగా పెరిగింది. అయితే ఇది వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి పని. అదే కాకుండా మనం చూస్తుంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని అమరావతి అని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 3వ ముఖ్యమంత్రి అయి ఒక అద్భుతమైన రాజధాని బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ని ప్లాన్ చేస్తే అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళల్ని ఏ విధంగా వాళ్ళు చీరలు కూడా ఒక అవమానించి వాళ్ళ చీరల్ని కూడా ఒక అసభ్యకరమైన విధానంగా వారు చేశారు. అసభ్యకరమైన విధానంగా మహిళల మీద మాట్లాడేవారు. సోషల్ మీడియా పోస్టులు కూడా అసభ్యమైన విధానంగా పెట్టేవారు. అలాగే మనం ఒక కంపారిజన్ చేసుకుంటే మన ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మహిళల్ని ఆ రోజుల నుంచి ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు డ్వాక్రా గ్రూప్స్ కూడా పెట్టి మహిళల్ని ప్రోత్సహించి ఈరోజు 1 lakh ఎంటర్ప్రెన్యూర్స్ని ఫస్ట్ స్టెప్ ప్లాన్ చేసి అదేవిధంగా 5 lakh ఎంటర్ప్రెన్యూర్స్కి మహిళల కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆ రోజుల్లో యూనియన్ మినిస్టర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఉంటూ సైనిక్ స్కూల్లో కూడా ఎప్పుడు మహిళలకి ప్రవేశం లేదు. అయితే ఆ రోజుల్లో కూడా వారు ఆ యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక డిఫెన్స్ మినిస్టర్కి ఒక లెటర్ ఇచ్చి వారు మహిళల్ని ప్రవేశపెట్టే విధానంగా ఈరోజు సైనిక్ స్కూల్లో కూడా మనం చేశామనేది ముఖ్యంగా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మహిళల్ని ప్రోత్సహించారంటే ఎప్పుడైనా మన తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. నందమూరి తారక రామారావు గారి టైం నుంచే మనం మహిళల్ని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మనం గుర్తు చేసుకున్న విధానం డ్వాక్రా మహిళలు గ్రూప్స్ పెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఒక 1 lakh ఎంటర్ప్రీనియర్షిప్స్ ఆర్గనైజ్ చేయటం కానివ్వండి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయటం కానివ్వండి, అలాగే 5 lakh ఎంటర్ప్రీనియర్షిప్స్ కూడా ఇప్పుడు ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాం. అలాగే మనం చూసుకుంటే లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా మహిళల కోసం కూడా ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీలో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ 33% ఇంకా పాస్ అవ్వలేదు మహిళల కోసం, కానీ మన తెలుగుదేశం పార్టీలో మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కూడా 33% అనేది రిజర్వేషన్ మహిళలకి అక్కడ పాస్ అవ్వకపోయినా మన పార్టీ నుంచి మనం ఖచ్చితంగా చేస్తారని ఆల్రెడీ మన అందరికీ కూడా చెప్పుకున్నారు. అయితే ఈ విధంగా అన్ని విధాలుగా కూడా మహిళల్ని ప్రోత్సహిస్తూ మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మహిళలకి చాలా కష్టకాలం వస్తుందని ముఖ్యంగా ప్రజలందరికీ నేను తెలియపరుస్తూ, ఎప్పుడైనా సరే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహిళలకి సేఫ్టీ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్లో ప్రోత్సాహన, వాళ్ళ ముందుకు రావడానికి ఒక ప్రోత్సాహన అనేది జరుగుతుంది అనేది ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.